మధ్యంతర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కు సమర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ ఈసారి కూడా డిజిటల్ రూపంలోనే బడ్జెట్ కాపీని అందుబాటులోకి తీసుకురానుంది. సార్వత్రిక ఎన్నికల ముంగిట పేదల ఆశలు, మధ్యతరగతి ఆకాంక్షలు, వ్యాపార వర్గాల భారీ అంచనాల నడుమ బడ్జెట్ కు రంగం సిద్దమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ పై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మూడోసారి విజయం ఊరిస్తున్న వేళ మోడీ సర్కార్ జనాకర్షక నిర్ణయాలేవైనా ప్రకటిస్తుందా, లేదంటే ఆర్థిక వ్యవస్థను ప్రగతి పథంలో పెట్టేందుకు ప్రాధాన్యమిస్తుందా అనే చర్చ దేశమంతటా వినిపిస్తోంది. ఎన్నికల ఏడాది కాబట్టి బడ్జెట్ లో కేంద్రం వరాల జల్లు కురిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది పూర్తి స్థాయి పద్దు కాదు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతానికైతే తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఎన్నికల తర్వాత కొత్త సర్కార్ పూర్తి స్థాయి పద్దును తీసుకొస్తుంది. ఇక ఎన్నికల వేళ రైతులు, మహిళలతో పాటు వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు తాత్కాలిక పద్దులోనూ తాయిలాల వర్షం కురిపించే అవకాశాలున్నాయని పలువురైతే అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థిక శక్తి సన్నగిల్లుతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉండబోతుందని, ముఖ్యంగా వాహనదారులకు బడ్జెట్ లో తీపి కబురు ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ ధరల వల్ల కూడా మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. ఈసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. పెట్రోల్ ధరలను తగ్గిస్తే సామాన్య ప్రజలకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. లీటర్పై 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పెట్రోల్ ధర తగ్గించే అవకాశం కనిపిస్తోంది. అలాగే పెట్రోల్, డీజిల్ మీద ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో పాటు వాహనాలకు రాయితీ వంటి ప్రకటనలు కూడా ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే పట్టణ ప్రజల కోసం ఇళ్లపై తక్కువ వడ్డీకే లోన్లు లేదంటే సబ్సిడీ అందించేందుకు పీఎం ఆవాస్ యోజన తరహాలో కొత్త పథకం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మధ్యంతర బడ్జెట్ లో సామాన్యులకు లబ్ధి చేకూరేలా తాయిలాలు ఉంటాయనైతే అంచనాలు వెలువడుతున్నాయి. మరి నిర్మలా సీతారామన్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ మధ్యంతర పద్దులో ప్రధానంగా రైతులను ఆకట్టుకునేందుకు మోడీ సర్కార్ ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలైతే వెలువడుతున్నాయి. పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏటా అందిస్తున్న పెట్టుబడి సాయం మొత్తాన్ని ఇప్పుడున్నటువంటి 6,000 నుంచి 9,000కు పెంచొచ్చని జోరుగా ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. ఈ ఆయుష్మాన్ భారత్ కింద ప్రస్తుతం కల్పిస్తోన్న 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజ్ ను 10 లక్షలకు పెంచుతూ ప్రకటన వెలువడొచ్చని అంచనాలున్నాయి. ఇక సూర్యోదయ యోజన కింద 1 కోటి ఇళ్లపై రూప్ టాప్ సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. అందుకోసం రాయితీలను పెంచేటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మౌలిక వసతుల కల్పన, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఇందులో కీలక ప్రకటనలను ఆశించవచ్చు. ఎన్నికల వేళ ప్రజలను ఆకర్షించేందుకు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించేటువంటి అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సర్కార్ తమపై కరుణ చూపి ఆదాయ పన్ను భారాన్ని తగ్గిస్తుందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి.